వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మధ్యకాలంలో చాలా బిజీగా గడుపుతున్న యువ రాజకీయ నాయకుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటువైపు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చారు ఆయన. 5 రోజుల అమెరికా పర్యటన అనంతరం నేరుగా స్వదేశానికి చేరుకున్నారు లోకేష్. ఇప్పుడు ఆయనకి విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉన్నప్పటికీ అలా చేయకుండా ఆయన వెంటనే మళ్లీ పనిలోకి దిగారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీకి వచ్చి రావడంతోనే విశాఖలోని కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. వెంటనే మరొకసారి మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి తిరిగి విశాఖకు వెళ్లి మరొక ప్రారంభోత్సవంలో పాల్గొబోతున్నారు. సాధారణంగా రాజకీయాలతో పాటు వ్యక్తిగత సమయానికి కూడా ఎక్కువ ప్రాధాన్యమిస్తారు యువ నేతలు. వీటిపైన విమర్శలు వస్తుంటాయి. కానీ లోకేష్ మాత్రం ఆ ధోరణికి భిన్నంగా నిత్యం పర్యటనలు, పెట్టుబడులు, సాధనా సమావేశాలు, అధికారులతో చర్చలు అంటూ పూర్తిగా ఆయన ఏపీ అభివృద్ధి ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. ఇదే కారణంగా ఆయన పనితీరుపై ప్రజల్లో కూడా సానుకూల అభిప్రాయం పెరుగుతోంది. అయితే ఇటీవల లోకేష్ అమెరికా, కెన్యా పర్యటనలో కూడా వెళ్ళొచ్చారు. దానిలో భాగంగానే అక్కడ నిర్వహించిన రోడ్ షోలు అక్కడి తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కుటుంబాలతో సహా అక్కడంతా పెద్ద సంఖ్యలో హాజరై ప్రవాసాంధ్రులు లోకేష్ తో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరితో ఓపిగ్గా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్ని కూడా వివరించిన తీరిప్పుడు ప్రశంసలు అందుకుంటాను. మరొక వైపు అక్కడి పారిశ్రామికవేత్తలు, బహుళ జాతి సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో కూడా ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, పాలనలో పారదర్శకత గురించి వివరించారు. పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. ఈ పర్యటనల ఫలితంగానే ఇప్పటికే కొన్ని సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలు స్టార్ట్ చేశాయి. మరికొన్ని సంస్థలు అయితే ఇక్కడికి వచ్చాయి. కార్యాలయాల శంకుస్థాపన దశకు కూడా వచ్చాయి. ఇంకా త్వరలోనే అవి స్టార్ట్ చేయబోతాయి వారి కార్యకలాపాలు. ఇది కేవలం ఎంఓయూలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష పెట్టుబడులుగా మారటమే లోకేష్ కృషికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే లోకేష్ విదేశీ పర్యటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. విమాన ఖర్చులు, పర్యటనల అవసరం, ఇవన్నీ ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వమే కదా అంటూ ఆరోపణలు చేస్తున్నా లోకేష్ అయితే వాటిని పట్టించుకోకుండా ఆయన లక్ష్యంపై నిలకడగా ముందుకు సాగుతున్నారు. ఆయన ఎక్కడా గొప్పలు చెప్పకపోయినా నేల మీద కనిపిస్తున్న పెట్టుబడులే సమాధానంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై కొన్ని కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు అవసరమైన అనుమతులు, మినహాయింపులపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వ సహకారం ద్వారా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలన్నదే ఆయన టార్గెట్ గా తెలుస్తోంది. ఓవైపు రాజకీయ విమర్శలు, మరొక వైపు అధిక పరిభారం ఉన్నప్పటికీ అభివృద్ధి దిశగా నిరంతరం పయనిస్తూ తన పరిణితిని చాటుకుంటున్న లోకేష్ పనితీరుపై టీడీపీ శ్రేణులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా చూస్తున్నారు, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి పెట్టుబడులే కీలకమని నమ్ముతున్న లోకేష్ అదే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. యువ రాజకీయానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.